ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా, ఉప్పులూరు గ్రామం. కృష్ణా జిల్లా నుంచి ఇంత దూరం వచ్చారు సార్. అవునండి, అవును. దెందులూరు దేనికోసం సార్? జగనన్న చూద్దామని, జగనన్న మాటలు విందామని, జగనన్న ఒక్కసారి చూస్తే అసలు జగనన్న చూసి దూరం మనం జగనన్న కలవటానికి అయితే, దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి అయితే అంత కుదరదు, కానీ దూరం నుండి అయినా చూసి జగనన్ననే అన్న మాటిని వెళ్దామని చెప్పేసి వచ్చాం. దేనికి ఆ- సార్ అంతా? ఆ అన్న మాట వింటేనే అదొక భావం ఏంటంటే, ఒక ఆదరణ, గుండెలో నమ్మకం, ధైర్యం. అసలు ఆ మాటకి ఒక మాట నోట్లోని జగనన్న మాట నోట్లో నుండి మాట వచ్చిన మాట, ప్రతి మాట అసలు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అంటే అంత ధైర్యాన్ని ఇస్తుంది. ఒక చిన్న చిన్న బొడ్డోడి దగ్గర నుంచి పెద్ద ముసలోళ్ళు, తాతోళ్ళు ఎవరైనా సరే ఆ ధైర్యం, ఆ మాట కోసమే బ్రతికి ఉండాలి అనే ఆలోచన ముసలోళ్ళకి కూడా కలుగుతుంది. అంత ధైర్యాన్ని ఇచ్చే మాట కాబట్టి నేను కృష్ణా జిల్లా ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి జగనన్న చూద్దామని బండి 2 వీలర్ వేసుకుని వచ్చాను. నేను ఆసక్తితో వచ్చా. సార్ రేపు 2024లో ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయండి? 2024లో మరలా జగనన్న 175 175 స్థానాల్లో 175 స్థానాలు ఖచ్చితంగా జగనన్నే వస్తాడు. అది మా ధైర్యం. ఇక్కడున్న జనాలందరూ ఈరోజు తెలియపరిచింది అదే. ఈ జనాలు ఎవరి కాళ్ళు గుండెల్లో అంత జగనన్న మీద అంత ప్రేమ పెట్టుకుని, అంత అభిమానం పెట్టుకుని చేసిన ప్రతి ఒక్కటి గుండెలో మనసులో పెట్టుకుని ధైర్యంగా ఇంతమంది రావడానికి వచ్చారంటే అక్కడే తెలిసిపోతుంది. 175 స్థానాలకి 175 స్థానాలు ఖచ్చితంగా జగనన్న మరలా సీఎం అవుతాడు. ప్రతి ఎమ్మెల్యేలు కూడా, ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు, జగనన్న వెనకాల ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మరలా అందరూ గెలుస్తారు. మరలా అందరూ 175 స్థానాల్లో 175 స్థానాలు జగనన్న ఖచ్చితంగా వస్తాయి. జై జగన్. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోగలుగుతారంటారా? ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోగలుగుతారు. ఎందుకంటే ఈ రోజు ప్రతి ప్రజలు గమనించేది ఏంటంటే, అసలు వాస్తవం జరిగేది ఏంటి అనేది ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఏది నిజం, ఏది బూటకం, ఏది అబద్ధం, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు గారు చెప్పిన ప్రతి బూటకం మాటలు, అన్ని నాటకం మాటలు అన్ని గమనిస్తున్నారు. చంద్రబాబు చెప్పే మాటలే కాదు, పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏదో సినిమా పరంగా ఏదో అభిమానులు ఉండొచ్చు, కానీ ఒక పదవి పరంగా, జనాన్ని చూసే అభిమానం పరంగా ఎవరు అంత ఇదిగా జగనన్న కంటే సాటి లేరు. ఎవరు జగనన్న కంటే ముందుకు రాలేరు. ఎవరు సరిపోలేరు. చంద్రబాబు కూడా అసలు సరిపోలేడు. ఎందుకంటే ఆయన ఎంతవరకు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తరతరాలకి సంపాదించుకుని ముడ్డి కింద వేసుకుని కూర్చుంటమే కానీ పేద ప్రజల్ని చూసేవాడు, పేద ప్రజలను పట్టించుకునేవాడు, పేద ప్రజల గురించి ఆలోచించేవాడు సరైనవాడు ఎవ్వరూ లేరు. చంద్రబాబు నాయుడు లేడు, పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరూ లేరు. ఓన్లీ జగన్ గారు మాత్రమే అంత సామర్థ్యం కలిగిన వ్యక్తి. కాబట్టి జగనన్నను అందుకనే అందరూ వెంబడిస్తున్నారు. దానికి జగనన్న చేసేటువంటి ఉదాహరణ ఏంటంటే, ఈ జనాన్ని చూసి మనం నిర్ధారించుకోవచ్చు జగనన్న అంత మంచి పని చేస్తున్నాడు. 2024లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ మీరు? 175కి 175 స్థానాలు అసలు కన్ఫర్మ్ గా అన్ని, ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి వదలకుండా ప్రతిదీ. ఎందుకంటే ఇంత గ్యారంటీగా, ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నామంటే, ఇంటింటికి చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క మేలు, ప్రతి గృహానికి ఇంటింటికి వాలంటీర్లను పెట్టించే కానీ అందరూ బాగా వాలంటీర్లను కూడా బాగా మంచిగా చేశారు. ప్రతి ఒక్కరు కరోనా టైంలో వాలంటీర్లు ఎందుకంటే కరోనా టైంలో తన కుటుంబస్తులే చూడలేదండి. అంత ఇదిగా ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఖచ్చితంగా వాలంటీర్లు చక్కగా చేశారు. వాలంటీర్ల మీద కూడా బురద జల్లాలని, జగనన్న మీద కూడా బురద జల్లాలని ఇంటింటికి రేషన్ పెట్టి, ఇంటింటికి ప్రతి గడప ముందుకెళ్ళి ఈరోజు రేషన్ వెహికల్ వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇస్తున్నారు. ముసలోళ్ళు ఉన్నారనుకోండి, ముసలోళ్ళు కదలలేని వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి మిషన్ మరీ తీసుకుని వెళ్ళి ఏలుముద్ర వేయించి ఇస్తున్నారు. అది గొప్ప సామర్థ్యం. ఎందుకంటే ఇంతకుముందు డీలర్లు అసలు డీలర్లు వెళ్ళి కూడా వేయించుకునేవాళ్ళు కాదు, అసలు పట్టించుకునేవాళ్ళు కూడా కాదు. అసలు ముసలోళ్ళు ఉన్నారంటే వాళ్ళు తీసుకునేవాళ్ళు కూడా కాదు. ఈ రోజున జగనన్న పెట్టిన ఆ పథకం, ఇంటింటి రేషన్ పథకం ద్వారా అసలు కదలలేని ముసలోళ్ళు కూడా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఏలుముద్ర వేసి ఆ బియ్యం వాళ్ళ ఇంట్లో పెట్టి వస్తున్నాం. ఈరోజు అంత కన్ఫర్మ్ గా చెప్పగలుగుతున్నాం. ఎందుకనే జగనన్న మరలా
గెలుస్తాడని 175 స్థానాల్లో 175 స్థానాలు వస్తాయని చెప్పేసి ఇంత కన్ఫామ్గా చెప్తున్నాం. దానికి అందరికీ నిదర్శనం ఈ జనాంగం ఈరోజు జరిగినటువంటి ఈ దెందులూరు మీటింగు, జగనన్న సిద్ధం అనే ఈ మీటింగు, సిద్ధం అనే మీటింగు ఈ జనాన్ని అందరికీ నిదర్శనం. ఖచ్చితంగా జగనన్న మరలా వస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. జై జగన్. ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న? మేము దేవరపల్లి అండి, గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి నుంచి వచ్చామండి. తానేటి కొనితే గారి ఆధ్వర్యంలో కానేటి వంట గారు. సార్ అక్కడ నుంచి ఎండలో ఎంత దూరం వచ్చారు? వచ్చామంటే అభిమానం ఉండేది. జగన్ గారు చేసే పథకాలు ఈ రోజు నేను ఒక ఆటో డ్రైవర్ని, ఆటో మానేసుకుని ఈ రోజు నేను ఈ కార్యక్రమం వచ్చానండి. జగన్ గారు అంటే ప్రాణం అండి. ఈ రోజు మా బాబుకి అమ్మఒడి ఇచ్చిందండి. మా అమ్మగారు చనిపోయారండి, 18,700 రూపాయలు వచ్చి. మా నాన్నగారికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నిసార్లు పెట్టినా ఫంక్షన్ రాలే. జగన్ గారు వచ్చారండి, సచివాలయం సిబ్బందిని పెట్టారు. వెంటనే అలా పెట్టగానే మా నాన్నగారికి ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు మేము ఇలాగా ఒక ముద్ద తింటున్నామంటే ఆయన వల్లేనండి. గుమ్మిని మీద చేయొచ్చు చెప్తున్నానండి. మేము నిరుపేదలమండి. మేము ఈరోజు ఆటో మానుకునైనా ఈరోజు జగన్ గారి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నామండి. అది 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతుందండి? టఫ్గా ఉన్నా కానండి, అంటే ప్రతిపక్షాలందరూ ఒకటైపోయారండి. అయినా కానీ జగన్ గారు చేసే పథకాలే ఆ సమయానికి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్యాన్ మీదకి వెళ్తారు తప్ప, ఎందుకంటే తిన్న వాళ్ళు ఎవరు మర్చిపోరండి. అర్థమైందండి. ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉండి 5 ఏళ్ళు నోట్లకి వెళ్తారంటే తెల్లారి గంటల కరోనా టైంలో మరి ఆయన పథకాలు కూడా ఆపలేదు. నేను నిజంగా గుండెల మీద తయారు చేసి చెప్తున్నా. కరోనా టైంలో కూడా తలుపు కొట్టి అమ్మ ఇగో బియ్యగో కూరగాయలు కానీ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదండి. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుగా వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎదుర్కోగలుగుతారంటారా? ఎదుర్కోవడం అది పులిండి. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేది వైబ్రేషన్ చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక వైబ్రేషన్. ఆ పులి పంజా దెబ్బకి ఇంకా వీళ్ళకి ఇంకేం తెలియదండి. ఏంటంటే ప్రస్తుతానికి అలా నెమ్మదిగా ఉన్నారో 2024లో ఏటన్నది మా దమ్ము మేము చూపిస్తాం. షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, లేదండి. మేడం గారు వల్ల సార్కి మేడం గారి వల్ల ఇబ్బంది ఏమీ లేదండి. షర్మిల గారి వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఆవిడని మంచిగానే చూస్తాం. ఇప్పుడు కూడా జగన్ గారు విమర్శించినా కానీ అని జగన్ గారు చెల్లెలండి ఆవిడ. మేము ఎప్పుడు విమర్శించమండి. ఆవిడ అందులోకి వెళ్ళగా మాకు బాధే లేదు. కానీ 2024లో పక్కాగా 175 గెలుస్తాం. కంటిపాటి నుంచి అన్న. ఎంతమంది నుంచి వచ్చారు ఇక్కడికి? నేను అభిమాని అన్న జగన్మోహన్ రెడ్డి కంటే. ఆయన పథకాలు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు ప్రతి హామీని నిలబెట్టుకున్నారు. నేను ఒక వాలంటీర్గా పనిచేస్తాను. 50 ఏళ్ళకి నేను ప్రతి సంక్షేమ పథకాలు ఆవిడకి ఎంతో ప్రతి గడపకి చేర్చాను. మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గెలవాలని మనసారి కోరుకుంటూ మళ్ళీ వచ్చే 2024కి మళ్ళా 175 గెలవాలని నేను మనసారి కోరుకుంటూ ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను పార్టీ కోసం సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై జగన్.